వెరైటీగా ఎగ్ కర్రీ చేసేసుకుందాం, వచ్చేసేయండి. వెరైటీ ఎందుకన్నానంటే ఇది పులుసు కాదు, ఫ్రై కాదు, అందుకనే వెరైటీ అని చెప్పాను. ఒక 3 ఆనియన్స్ తీసుకొని వాటిని అంతా సన్నగా తరిమేసుకొని, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని వాటిని మధ్యలో ఘాటు పెట్టుకోండి, స్లిట్ చేసి పెట్టుకోండి. అండ్ ఒక 2 టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదేంటంటే మనకి చపాతీలోకైనా, కర్రీలోకైనా, రైస్లోకైనా బాగా తినచ్చు. మొత్తం డ్రై కాకుండా, మొత్తం జ్యూసీ కాకుండా మీడియంలో అనమాట. నా పులుసు కూడా కాదు ఇది, అందుకనే వెరైటీ అని చెప్పాను మీకు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొంచెం ట్రాన్స్పరెన్సీ రావాలి. మొత్తం ఫ్రై అవ్వద్దు, గోల్డెన్ బ్రౌన్ కూడా రావద్దు. కొంచెం ట్రాన్స్పరెన్సీ వచ్చాక ఆనియన్స్కి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక చిన్న చిటికెడంతా పసుపు వేసుకొని కలిపేసుకొని, అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసి, టమాటోస్ మగ్గాలంటే ఉప్పు వేయాలి. సో ఉప్పు కూడా వేసుకొని, కారం అండ్ కావాలనుకుంటే మీరు వేరే మసాలాస్ ఏమైనా వేసుకోవచ్చు. నేను ప్రిఫరబుల్లీ ధనియా యూస్ చేస్తాను, ధనియా పౌడర్ వేసాను. అండ్ కొన్ని వాటర్, ఒక ½ గ్లాస్ వాటర్, అంటే అరౌండ్ 200 ml వాటర్ వేసుకోండి. అవి కొంచెం వాటర్ మగ్గి దగ్గరికి రావాలన్నమాట. ఆనియన్స్ ఇక్కడ మగ్గిపోయి ఉండాలి. అప్పుడు మనం ఎగ్స్ తీసుకొని వేసుకోవచ్చు. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని వేసుకోండి. 3, 4, 5 కూడా వేసుకోవచ్చు, క్వాంటిటీకి మన బట్టి. వాటిని అప్పుడే ఫ్లిప్ చేయొద్దు, కొంచెం మూత పెట్టి వాటిని వేయగానే మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇట్లా గట్టిగా అయిపోవాలి అవి ఎగ్స్, అప్పుడు బాగుంటుంది టేస్ట్ వాటిది. అలా మూత పెట్టి చూడండి, ఆయిల్ అంతా అలా పైకి తేలి ఎగ్స్ అనేవి ఇట్లా గట్టి పడిపోవాలి. అప్పుడు మనకి ముద్దలా మంచిగా తినడానికి వస్తుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. మనకి చూడడానికి బాగా అనిపిస్తుంది అనమాట. సో దట్ టెంప్టింగ్గా ఉంటుంది తినడానికి. అంతే, ఇప్పుడు లాస్ట్లో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ.